హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడగానే అర్థమైంది కదా ఆ ప్లేస్ ఏంటో. చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమయ్యే ప్లేస్, ఎందుకంటే ఆ ప్లేస్ కు మరి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి. హైదరాబాద్ అంటే అందరికి గుర్తొచ్చేది చార్మినార్, చార్మినార్ అంటే అందరికి గుర్తొచ్చేది హైదరాబాద్ కదా. ప్రసిద్ధిగాంచిన ఈ చార్మినార్ ను ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. చార్మినార్ అనేది ఒక చారిత్రక కట్టడం. కట్టడాలతో అయితే ఈ కట్టడాన్ని పోల్చడానికి వీలు కాదు. కట్టడాలను బట్టి ఈ చార్మినార్ కు అంత ప్రసిద్ధిగాంచిన పేరైతే వచ్చిందని చెప్పవచ్చు. చార్మినార్ అంటే అందరికి గుర్తొచ్చేది గాజులు. చార్మినార్ లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ అయితే 50 రూపీస్ ఉంటుంది. చార్మినార్ అనే దానిలోనే అర్థం తెలుస్తుంది కదా. ఆర్ అంటే 4, మినార్ అంటే గోపురాలు అని అర్థము. మనము టికెట్ తీసుకొని అయితే మనం ఈ చార్మినార్స్ లోకి 4 మినార్స్ లోకి మనం వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము చాలా సార్లు వెళ్ళాము లోపలికి. చాలా ఇరుకుగా ఒక మనిషి వెళ్ళే అంత డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది వెడల్పు. అయినా పర్వాలేదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. చార్మినార్ కు 4 సైడ్స్ కూడా ఈ విధంగా స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది. మొత్తం అంతా చాలా క్లియర్ గా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి చూస్తే. మేము ఎక్కడికి వెళ్ళినా మా దృష్టి మొత్తం తిండి మీదే ఉంటుంది, ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. తిరిగి తిరిగి అలసిపోతాం, ఏదో ఒక పొట్టలో పడకపోతే మా పొట్టలో ఎలకలు పరిగెడతా ఉంటాయి. కొబ్బరి మామిడి అంటే చాలా ఇష్టం మాకు. ఒకటి తీసుకొని అందరూ షేర్ చేసుకొని తిన్నాము. దాని కాస్ట్ ఏమో 60 రూపీస్ 70 రూపీస్ పడింది, నాకు సరిగ్గా ఐడియా లేదు. చార్మినార్ అంటే గాజులు మాత్రమే కాదు, రకరకాల ఇయర్ రింగ్స్, బ్రాస్లైట్స్, బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మెయిన్ గా అయితే లగేజ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్, మెయిన్ గా అయితే హ్యాండ్ మేడ్ పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. అవైతే చాలా బాగున్నాయి. ఎవరైనా ఒకవేళ పర్ఫ్యూమ్స్ పిచ్చున్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఏమున్నాయని చెప్పాలండి, అన్ని రకాలు ఉన్నాయి. అయితే అన్ని రకాలు కొనుక్కోవడానికి మాత్రం మన జేబులో డబ్బులు మాత్రం బాగానే ఉండాలి. పాకెట్ మనీ గట్టిగా తెచ్చుకుంటే ఏమైనా కొనుక్కోవచ్చు. నేనైతే బ్యాంగిల్స్ కానీ ఇలాంటి హెవీగా ఉన్న జ్యువెలరీస్ ఏమీ నేను వాడను, కాబట్టి నాకు ఈ విధంగా అయితే డబ్బులు సేవ్ అయినట్టే. అలా వాడే వాళ్ళకైతే ఈ ప్లేస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే రీజనబుల్ గా అన్ని కళ్ళకు నచ్చే విధంగా అన్ని చాలా బాగుంటాయి. మ్యాచింగ్స్ వాడే వాళ్ళకి కూడా చాలా బాగా ప్లేస్ అనేది సెట్ అవుతుంది. లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయో, అన్ని కూడా ఉన్నాయి. అది లేదు ఇది లేదు అని అనటానికి ఏం లేదు ఇక్కడ. వ్యూ ఒకసారి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చుట్టూ ఉన్న జనాలు చూడండి. ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా క్రౌడ్ బాగా పెరిగిపోతుంది. ఇంకా జనాలు పలచగా ఉన్నారు. ఇంకా చాలా మంది నడవలేనంతగా వచ్చేస్తారు జనాలు. ఈ ప్లేస్ ని ప్రత్యేకంగా విజిట్ చేయడానికి అదర్ కంట్రీస్ వాళ్ళు, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా వచ్చి ప్లేస్ ని చూస్తారు. ప్లేస్ కి వచ్చిన వాళ్ళు కొంచెం బార్గెనింగ్ గట్రా చేయాలంటే హిందీ కూడా వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్సే ఎక్కువ మంది వస్తారు, హిందీయే ఎక్కువ మాట్లాడతారు. అయినా పర్వాలేదులేండి, కొంచెం తోడా ఆతా హై అని ఏదో ఒక విధంగా కవర్ చేసేసి తిరిగి వచ్చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చార్మినార్ కి వచ్చారా అయితే కింద కామెంట్ చేయండి. ఇక్కడ స్లిప్పర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అవి కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓన్లీ అడల్ట్స్ కే ఉంటాయి అనుకున్నారేమో, కిడ్స్ కూడా కిడ్స్ కు ఉండాల్సినవన్నీ కిడ్స్ కు ఉన్నాయి. చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఈ చార్మినార్ యొక్క విజిబిలిటీ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.